నమస్తే అండి. కరోనా కేసెస్ రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. డెత్ దాకా వెళ్ళిన కేసెస్ కూడా మనం చూసాం. ఒకప్పుడు మీకు గుర్తుంటే 6 మంత్స్ ఆర్ 7 మంత్స్ బ్యాక్ ఒక టాపిక్ బాగా రేజ్ అయింది. కరోనా వైరస్ వల్ల ఆర్ కరోనా వచ్చిపోవడం వల్ల చాలా మంది మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అని. అది కరోనా వల్ల, కరోనా వ్యాక్సిన్ వల్ల. మాట్లాడదాం. మనతో ఉన్నారు ఇవాళ డాక్టర్ సాయి ఫణిచంద్ర గారు, నీ రీప్లేస్మెంట్ సర్జన్, ఆంథ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ ఇంజురీ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్. నమస్తే సార్. నమస్కారం అండి. జిమ్కి వెళ్ళి డైరెక్ట్ అటు నుంచి అటు హాస్పిటల్కి వస్తున్నారు. ఎందుకంటే నేను జిమ్ చేస్తున్నాను కదా, ఇంకా నేను ఫిట్ అవ్వాలి కదా, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి కదా, నా నీ జాయింట్స్ కానీ షోల్డర్స్ బట్ వీక్ అవుతున్నాయి. ఎందుకని? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. లైక్ ద టాపిక్ ఆల్సో ఈజ్ రియలీ బర్నింగ్ టాపిక్ చెప్పాలంటే. సో ఇది మిడ్ లైఫ్ క్రైసిస్ రాగానే, సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఓపీకి వచ్చినప్పుడు ఎలా అవుతుందంటే, ఓ 40 years రాగానే మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ ఇవన్నీ చూసి సడన్గా దే వాంట్ టు బికమ్ ఫిట్. నౌ వీ హ్యావ్ సో మెనీ యాప్స్, సో మెనీ మన యాప్లోనే అన్నీ చూసుకొని క్యాలరీ కౌంట్స్, డైట్ కౌంట్, స్టెప్ కౌంట్, సో మెనీ థింగ్స్ అన్నీ చూసుకుని నేను ఈరోజు 10,000 కొట్టాల్సిందే, పొద్దునంతా ఆఫీస్లో బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఎట్లయినా సరే ఐ వాంట్ టు హిట్ దట్ 10,000 ఆర్ 15,000 స్టెప్స్ అని ట్రెడ్మిల్ ఎక్కి పరిగెట్టడమే. పరిగెత్తేసరికి ఏమవుతుంది, యువర్ బాడీ ఆర్ మజిల్ ఈజ్ నాట్ ట్రైన్డ్ ఎనఫ్. ఇంకా కూడా మనం ఇన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటూ సడన్గా పరిగెత్తడం అంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు. లైక్ వైజ్ మజిల్ ఆల్సో ఇట్ నీడ్స్ సమ్ ట్రైనింగ్ అనేది స్లో ప్రాసెస్. ఇట్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్ ఆర్ అప్పటికప్పుడు అలా ఇలా నేను పరిగెడతానని మన మైండ్కి చెప్పంగానే అది మజిల్ని ట్రైన్ చేసేది కదా. ఇట్ నీడ్స్ స్లో ట్రైనింగ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సడన్గా ట్రైన్ చేయకుండా నేను ఈరోజు 10,000 స్టెప్స్ వేసేసేయాలి, ఈరోజు 12,000 స్టెప్స్ వేసేయాలి అనే ఒక దాంతో నడిచేసరికి కార్టిలేజ్ మీద లోడ్ వస్తుంది. సో వెన్ ఇట్ ఈస్ నాట్ ట్రైన్డ్ ఎనఫ్, మసిల్ కొంచెం లోడ్ తీసుకుంటుంది, జాయింట్ మీద ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఆ డైనమిక్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. సో ఓవర్ యూస్ ఆర్ అబ్యూస్ ఆఫ్ జాయింట్ జరుగుతుంది. సో దాంతో ఈ కార్టిలేజ్ అనేది రబ్ అవడం స్టార్ట్ అయిపోయి లేయర్స్ అనేవి ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో దాంతో ఏమో జరుగుతుంది, వెంటనే పెయిన్ రాకపోవచ్చు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ స్టార్ట్స్ డెవలపింగ్ పెయిన్. బట్ బై దట్ టైమ్ కాండర్ లీజన్స్ అని, ఏసియల్ స్ప్రెయిన్స్ అని, మ్యూకార్డ్ డిజనరేషన్స్, మెనిస్కల్ టైర్స్, అంటే ఇవన్నీ జాయింట్ లోపల ఉండే చిన్న చిన్న స్ట్రక్చర్స్. అంటే రెండు మోకాల్ని స్టిఫ్గా అంటే బలంగా ఉంచేందుకు ఆర్ చిన్న మూమెంట్స్ రాకుండా ఉంచే స్ట్రక్చర్స్ అవి. అవన్నీ ఏమవుతాయి, మెల్లిగా ఈ ట్రైనింగ్ లేకపోయేసరికి జాయింట్లో డైనమిక్స్ మారేసరికి దే కీప్ మూవింగ్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్. దాంతో మొదలవుతాయి. ఇది స్టెప్స్ పరంగా. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ వచ్చేసి ఏంటంటే షోల్డర్స్. హూ వాంట్స్ టు డూ గుడ్ వెయిట్ లిఫ్టింగ్. I want to have good biceps, good triceps, good chest, pecs, and everything. I want to be toned down like the V. And కావాలనుకునే వాళ్ళు keep doing overhead liftings and all. But again, the same analogy ఇక్కడ కూడా అప్లై అవుతుంది. షోల్డర్స్ అన్ని కూడా మనకి స్ట్రాంగ్ ఉండాలి అంటే దాని చుట్టూ ఉండే కండరాలు కూడా బలంగా ఉండాలి. ఆఫ్ కోర్స్ మీరు క్వశ్చన్ అడగచ్చు నెక్స్ట్, బలంగా ఉండడం కోసమే కదా సార్ జిమ్ చేసేది, మరి బలం పెంచాలి అంటేనే కదా చెయ్యాలి, మరి రెండు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తున్నాయి అంటారు. వీ షుడ్ స్టార్ట్ విత్ ద స్మాలర్ వన్స్, రెగ్యులర్ బేసిక్ వన్స్, అండ్ దెన్ ఇంక్రీస్. రైట్ అవే నేను 10 kg చేస్తాను, 15 kg చేస్తాను కాకుండా 1-2 kgs చేయాలి. రెగ్యులర్ స్ట్రెచింగ్స్ చేసుకోవాలి. ఇవి చేసుకుంటూ బిల్డ్ చేయాలి. ఇవి చేయకుండా వచ్చేసరికి ప్రాబ్లం వస్తుంది.